கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. உங்கள் எல்லாரையும் இந்த ஆராதனையிலே ஆண்டவர் சந்திக்கும்படியாக ஒரு பாக்கியம் கொடுத்தார். మిమ్మల్ని అందరినీ ఆరాధనలో మరలా ఒకసారి దర్శించడానికి చూచుటకు ప్రభు భాగ్యం ఇచ్చి ఉన్నారు. లూకావిన్ సువిశేషం లూకా సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము. లూకావిన్ సువిశేషం 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. 8, 9, 10 వచనములు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన ఆ నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இந்த 15వ அதிகாரத்திலே காணாமல் போன 3 காரியங்களை சொல்லுகிறார். ఈ 15వ అధ్యాయములో కనిపించకుండా పోయిన పోగొట్టుకున్న 3 కార్యములను గురించి చూస్తున్నాము. 1 కాణామల్ పోన ఆడు. మొదటిగా పోగొట్టుకున్న నాణ్యము కాదు, గొర్రె. గొర్రె పోగొట్టుకున్న గొర్రె. కాణామల్ పోన ఆడు కనిపించకుండా పోయిన గొర్రె పిల్ల. రెండవది కాణామల్ పోన కాసు, వెள்ளி కాసు. రెండవదిగా పోగొట్టుకున్న వెండి నాణ్యము. மூன்றாவது தகப்பனை விட்டு தூரமாய் போன ஒரு இளைய குமார். మూడవదిగా తండ్రిని విడిచి దూరముగా వెళ్ళిపోయిన చిన్న కుమారుడు. 3 பேரும் கண்டுபிடிக்கப்பட்டார். ముగ్గురు కూడా కనుగొనబడి ఉన్నారు, దొరికి ఉన్నారు. அந்த மேய்ப்பன் அந்த காணாமல் போன ஆட்டை தேடி கொண்டு வந்தார். ఆ కాపరి ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి కనుగొని ఉన్నాడు. அந்த வெள்ளிக்காசு, காணாமல் போன வெள்ளிக்காசு, அந்த ஸ்திரீ அவள் விளக்கை கொளுத்தி வீட்டை பெருக்கி கண்டுபிடித்தார். పోగొట్టుకున్న వెండి నాణ్యమును ఆమె దీపం వెలిగించి ఇండ్లు ఊడ్చి ఆ నాణ్యమును కనుగొని ఉన్నది. இந்த இளைய குமாரன் கூட அவன் திரும்பி வந்தான். ఆ చిన్న కుమారుడు కూడా తిరిగి వచ్చి ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. அந்த இளைய குமாரனை படி தகப்பன் சொல்கிறார். ఆ చిన్న కుమారుని చూసి తండ్రి చెప్పుచున్నాడు, காணாமல் போனான், తప్పిపోయి ఉన్నావు, திரும்பவும் காணப்பட்டார், తిరిగి కనిపించి ఉన్నావు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. நாம் தான் காணாமல் போன ஆடு. మనమే తప్పిపోయిన గొర్రెలము. நல்ல மேய்ப்பன் நம்மை தேடி வந்தார். మంచి కాపరి మనల్ని వెతికి వచ్చి ఉన్నారు. நாம் தான், நம்முடைய ஜீவியம் தான் காணாமல் போன வெள்ளிக்காசு. మన జీవితము మనమే పోగొట్టుకొనిన వెండి నాణ్యమై ఉన్నది. இந்த ஸ்திரீ என்பது தேவனுடைய சபையை காண்பிக்கிறார். స్త్రీ అని చెప్పినప్పుడు దేవుని సంఘమును చూపించుచున్నది. 8వ వాక్యం ఒక్కసారి కూడా చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? స్త్రీ என்றாங்க இயேசு சொல்லுகிறார். స్త్రీ అనగా యేసు చెప్పుచున్నారు. స్త్రీ யார்? ఈ స్త్రీ ఎవరు? புதிய ஏற்பாட்டு சபை, క్రొత్త నిబంధన సంఘమై ఉన్నది. கிறிஸ்துவின் சரீரமாகிய சபை, క్రీస్తు యొక్క శరీరమైన సంఘమై ఉన్నది. மகிமையுள்ள சபை, మహిమ కలిగిన సంఘము. கரை, திரை, பிழை முதலான ஒன்றுமில்லாத సభై, కలంకమైనను ముడతైనను అట్టిది మది ఏదైనను లేని సంఘమై ఉన్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. அந்த ஸ்திரீ 10 வெள்ளி காசு அவள் கையில் இருந்தது. ఈ స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉండెను. యూదர்களுக்கு ஒரு பழக்கம் இருக்கிறது. యూదులలో ఒక అలవాటు ఉండెను. ஒரு பெண்ணை விவாகம் செய்யும் முன்பதாக ఒక స్త్రీని వివాహము చేసుకున్నటకు ముందు அவளை பிரதானம் செய்வார்கள். వారు ప్రదానము చేసుకొందురు. முதல்ல பிரதானம், அப்புறம்தான் விவாகம். మొదటిగా ప్రదానము, తర్వాత వివాహము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. யூதர்களுடைய பழக்கம், அந்த பெண்ணை விவாகத்துக்காக பிரதானம் செய்யும்போது அந்த மணவாளன்
10 வெள்ளி காசு கொடுப்பார். యూదుల యొక్క అలవాటు ఆ స్త్రీని వివాహము చేసుకొనుటకు ముందు పెండ్లి కుమారుడు 10 వెండి నాణ్యములు ఆమెకిచ్చును. பத்திரமா வச்சிருக்கணும். ఆ 10 వెండి నాణ్యములు భద్రముగా పెట్టుకోవాలను. ఎప్పటి వరకు పెళ్లి రోజు వరకు భద్రంగా పెట్టుకోవాలి. அந்த அந்த பெண் விவாகம் இல்லாத ஒரு பெண், వివాహము కాని ఒక స్త్రీ, அதைத்தான் பவுல் சொல்றார், கற்புள்ள கன்னிகை. ఆమెను గురించే పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, పవిత్రురాలైన కన్యక అని. 2 కొరింథీయర్ 11వ అధికారం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 2-3 వచనం 2-3 వచనములు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాశక్తితో మీ శక్తి మీతో మీ ఎడల మీ ఎడల ఆసక్తితో ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఆడవడే నామమునకు మహిమ ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కర్పుள்ள కన్నిగై, పవిత్రురాలైన కన్యక. సభైకి పల పేరు இருக்கிறது. సంఘమునకు పలు పేర్లు కలవు. கற்புள்ள கன்னிகை, పవిత్రురాలైన కన్యక. கிறிஸ்து ஒரே புருஷனுக்கு நான் நியமித்திருக்கிறேன். క్రీస్తు అనే ఒకే పురుషుడికి నేను ప్రదానము చేసి తిని. அந்த பெண் அவள் ஒரு கற்புள்ள கன்னிகையா இருக்கிறார். ఆ యొక్క స్త్రీ ఒక పవిత్రురాలైన కన్యకై ఉన్నది. அப்போ மணவாளன் 10 வெள்ளி காசு கொடுக்கிறார். పెండ్లి కుమారుడు 10 వెండి నాణ్యములు ఇస్తున్నాడు. అదే அவள் ఎన్ని பார்க்கிறார். ఆమె దాన్ని ఎంచి చూసుకుంటున్నది, లెక్క పెడుతుంది, లెక్క పెట్టుకొనిచున్నది. కాலையில் எழும்பின உடனே அவள் வேலை என்ன? ఉదయకాలము లేచిన వెంటనే ఆమె పని ఏమిటి చెప్పండి? அந்த 10 வெள்ளி காசு எடுத்து எண்ணி பார்க்க. ఆ 10 వెండి నాణ్యములు తీసుకొని లెక్క పెట్టి చూసుకోవలెను. మధ్యాహ్నం ఎన్ని பார்க்கிறார். మధ్యాహ్నము ఆ విధంగా లెక్కించి చూడవలెను. మறுபடியும் வைத்து விடுகிறார். మరలా దాచుకుంటుంది. సాయంకాలము మறுபடியும் ఎన్ని பார்க்கிறார். మరలా లెక్క పెట్టి చూస్తుంది. மறுபடியும் பத்திரமா வைக்கிறார். మరలా భద్రముగా పెట్టుకుంటుంది. రాత్రి పడుకోవడానికి முன்பாக, రాత్రి పడుకోవటానికి ముందు ఎన్ని பார்க்கிறார். లెక్క పెట్టి చూస్తుంది. 10 இருக்கிறது, 10 ఉన్నాయి. சீக்கிரம் கல்யாணம் ஆக போகிறது, త్వరగా వివాహం కాబోతుంది. எவ்வளவு பெரிய சந்தோஷம், ఎంతో గొప్ప సంతోషము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రాత్రి எல்லாரும் தூங்குகிறார். రాత్రి అందరూ నిద్రపోచున్నారు. ఈమెకు నిద్ర రాదు. పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంటే నిద్ర రాదు. రాత్రి எழும்பி అది ఎన్ని பார்க்கிறார். రాత్రి కాలము లేచి వాటిని లెక్క పెట్టి చూసుకొనుచున్నది. మறுபடியும் భద్రమా வைக்கிறார். మరలా భద్రముగా పెట్టుచున్నది. ஒரு நாள், ఒక దినము, ஒரு வெள்ளி காசு మిస్సింగ్, ఒక వెండి నాణ్యము పోగొట్టుకొని ఉన్నది. ఎన్ని பார்க்கிறார். 9 தான் இருக்கு. లెక్క పెట్టి చూస్తున్నది, 9 కనబడుచున్నవి. எப்படி இருக்கும்? ఎలాగుండును? మ్యారేజ్ నడకాదు, వివాహము జరగదు. పెళ్లి కొడుకు అడుగుతాడు, ఎక్కడా 10 ఎక్కడా 9 ఇచ్చావు, ఇంకొకటి ఎక్కడా అడుగుతాడు. హార్ట్ ఎక్కువ కొడుతుంది, బీట్ స్పీడ్ అయింది. విளக்கை కొలుతినార్, ఆమె దీపం వెలిగించి ఉన్నది. వీటై పెరికినార్, ఇండ్లను ఊడ్చి ఉన్నది. ఒవ్వొరు మూలయా తేడుகிறார், ఒక్కొక్క మూలలో వెతుకుచూ ఉన్నది. కడేసిలో కండుపిడిచార్, చివరిగా కనుగొని ఉన్నది. పెరియ సంతోషం, గొప్ప సంతోషము. పక్కతి వీட்டுக்காரர்களை கூப்பிடுகிறார், ఆమె పక్క ఇంటి వారిని పిలుచుచున్నది. నண்பர்களை கூப்பிடுகிறார், స్నేహితులను పిలుచుచున్నది. కానామల్ పోన వెల్లి కాసు கிடைத்து விட்டது, తప్పిపోయిన పోగొట్టుకుని నా వెండి నాణ్యము దొరికినది. இப்பொழுது அவள் சந்தோஷமா இருக்கிறார். ఇప్పుడు ఆమె సంతోషపడుచున్నది. సభై இழந்து போன எல்லாவற்றையும் திரும்ப பெற்றுக்கொள்ள வேண்டும். సంఘము కోల్పోయిన కృపలన్నిటినీ పొందుకోవలెను. యేసు சொன்ன ஓமையிலே ஒரு வெள்ளி காசு தான் அவள் காணாமல் போச்சு. యేసు చెప్పిన ఈ ఉపమానములో ఒక వెండి నాణ్యమే ఆమెకు పోగొట్టుకొని ఉన్నది. మనమే ఆ స్త్రీ,
మనమే ఆ స్త్రీ అయి ఉన్నాము. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా? ఉన్నాయా? హల్లెలూయా చెప్పండి. ఉన్నాయా? లెక్క పెట్టారా? లెక్క పెట్టాలి. రోజు లెక్క పెట్టాలి. ఉదయం లెక్క పెట్టాలి, మధ్యాహ్నం లెక్క పెట్టాలి, సాయంత్రం లెక్క పెట్టాలి, రాత్రి లెక్క పెట్టాలి, అర్ధరాత్రి లెక్క పెట్టాలి. రాకడలో నేను వెళ్ళిపోవాలి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కడుగుము ప్రభువా, ఏదైతే కోల్పోయి ఉన్నానో அதన్నీ నేను கணுக்கோவாலி దొరకాలి. இழந்து போன எல்லாவற்றையும் சபை திரும்ப பெற வேண்டும். కోల్పోయిన వాటన్నిటినీ సంఘము తిరిగి పొందవలెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుదాన్ మనవాళన్, యేసే పెండ్లి కుమారుడు, சபைதான் அந்த ஸ்திரீ, సంఘమే ఆ యొక్క స్త్రీ అయి ఉన్నది. அபிஷேகம் பெற்ற தேவனுடைய பிள்ளைகள் தான் இந்த கற்புள்ள கன்னிகைகள். అభిషేకం పొందిన దేవుని బిడ్డలే పవిత్రురాలైన కన్యకై ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, அந்த 10 வெள்ளிக்காசை அவள் ரொம்ப பத்திரமாய் வைத்திருக்கிறாள். ప్రియమైన వారులారా, ఆ యొక్క 10 వెండి నాణ్యములు ఆమె చాలా భద్రముగా పెట్టుకొని ఉన్నది. அந்த பிரதானம் செய்யப்பட்ட நாள் தான் அபிஷேகம் பெற்ற நாள். ఆ యొక్క ప్రదానము చేయబడిన దినమే మనం అభిషేకం పొందుకొనిన దినము. நீங்கள் அபிஷேகம் பெற்ற நாள் விசேஷமான ஒரு நாள். మీరు అభిషేకం పొందిన దినము ఒక విశేషమైన దినము. ஃபாரினில் வேலை செய்கிற மாப்பிள்ளைங்க பிரதானம் பண்ணிட்டு போயிடுவாங்க. ఫారిన్లో ఉద్యోగం చేస్తున్న పెండ్లి కుమారులు ప్రదానము చేసుకొని మరలా తిరిగి వెళ్తారు. లీవ్ దొరకదు, వాళ్ళకి సెలవు దొరకదు. వచ్చి ప్రదానం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 6 నెలల తర్వాత, మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తారు, వచ్చి పెళ్లి చేసుకుంటారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. அப்புறம் கல்யாணம் ஆன பிறகு அவளை அமெரிக்கா கொண்டு போய் விடுகிறார்கள். వివాహం జరిగిన తర్వాత ఆమెను అమెరికా తీసుకొని వెళ్ళిచున్నారు. அவர்கள் எந்த தேசத்தில் இருக்கிறார்களோ அங்கே கொண்டு போய் விடுகிறார்கள். వారు ఏ దేశములో ఉంటున్నారో ఆ దేశానికి తీసుకెళ్తున్నారు. நம்முடைய மணவாளன் இயேசு கிறிஸ்து, మన పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు. நாம் கூட கர்த்தருடைய வருகை நாளுக்காக ஆயத்தமாக இருக்கிறோம். మనము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్నాము. நம்முடைய கல்யாண நாள் கர்த்தருடைய வருகையா இருக்கிறது. మన వివాహ దినము ప్రభు యొక్క రాకడై ఉన్నది. அந்த கல்யாண நாளுக்காக ஆவலாய் காத்திருக்க வேண்டும். ఆ యొక్క వివాహ దినము కొరకు మనము ఆశతో కనిపెట్టుకొని ఉండవలెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 10 வெள்ளி காசுகள், 10 వెండి నాణ్యములు. முதலாவது வெள்ளி காசு ரட்சிப்பாக இருக்கிறது. మొదటి వెండి నాణ్యము రక్షణ అయి ఉన్నది, పాప మన్నిపు. రెండవది పాప క్షమాపణ. రెండవది కాదు, మొదటిగా పాప క్షమాపణ, అదే రక్షణ అంటారు, మారు మనసు అంటారు. అన్నీ ఒకటే. మారు మనసు అంటే ఒకటే, రక్షణ అంటే ఒకటే, పాప క్షమాపణ అంటే అన్నీ ఒకటే. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இதான் முதல் வெள்ளி காசு. అదే మొదటి వెండి నాణ్యము. இதை நாம் பாதுகாக்க வேண்டும். దానిని మనము కాపాడుకోవాలి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. அந்த வெள்ளி காசு தொலைந்து போகக்கூடாது. ఆ వెండి నాణ్యము పోగొట్టుకొనకూడదు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ரட்சிப்பின் சந்தோஷம் என்று சொல்லுவார். రక్షణ సంతోషము అని చెప్పుచున్నారు. அது ஒரு பெரிய சந்தோஷம். అది ఒక గొప్ప సంతోషము. ரட்சிக்கப்பட்ட நாளிலே அவர்களுக்கு பெரிய சந்தோஷம் உண்டாயிருக்கும். రక్షింపబడిన దినమునందు గొప్ప సంతోషము కలుగుచున్నది. రక్షిக்கப்பட்ட புதுசிலே வைத்தோம்லே இருப்பார்கள். రక్షింపబడిన దినములలో మొదటి రోజులలో మందిరములోనే ఉంటారు. తరిమేసినా కూడా వెళ్ళిపోరు. రక్షింపబడిన కొత్తలో తరిమేసినా కూడా వెళ్ళిపోరు. ఉండకూడదు అంటే వెళ్ళిపోరు. ஒரு ஊரில் நான் ஊழியம் செய்து கொண்டிருந்தேன். నేను ఒక ఊరిలో సేవ చేస్తూ ఉంటిని. ஒரு தாயும் மகளும் ரட்சிக்கப்பட்டார். ఒక తల్లి గారు రక్షింపబడి ఉన్నారు. తల్లి కూతురు, ఒక తల్లి కూతురు రక్షింపబడి ఉన్నారు. அவர்கள் இந்து குடும்பத்தை சேர்ந்தவர். వారు ఒక హైందవ కుటుంబానికి సంబంధించిన వారు. வீட்டுக்காரு மார்க்கெட்ல இந்த பாத்திர வியாபாரம் செய்வார்.
ఆ ఇంటి వారి భర్త, ఆమె భర్త మార్కెట్లో పాత్రలు అమ్మే వ్యాపారం చేస్తారు. பெரிய கடை வைத்திருக்கிறார். పెద్ద కొట్టు ఉంది వాళ్ళకు. சனிக்கிழமையே வந்துருவாரு, శనివారమే వస్తారు, காலையிலே வந்துருவாரு, ఉదయకాలమే వస్తారు, காலையிலே ஜெபம், ఉదయకాల ప్రార్థన, அப்புறம் அந்த ஹாலெல்லாம் கூட்டி 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 சுத்தப்படுத்துவார். ఆ మందిరం అంతా ఊడ్చి శుభ్రం చేస్తారు, பாத்திரமெல்லாம் கழுவார்கள், పాత్రలన్నీ కడుగుతారు. காத்திருப்பு கூட்டம், కనిపెట్టు కూటము, ராத்திரி ஜெபம், రాత్రికాల ప్రార్థన, ஆராதனை, ఆరాధన. எல்லாரும் போய் விடுவார்கள். అందరూ వెళ్ళిపోతారు, இவங்க போக மாட்டார்கள். వీళ్ళు వెళ్ళరు. நான் விரட்டி விரட்டி விடுவேன். నేను వాళ్ళని తరిమి తరిమి పంపిస్తాను. అమ్మాయి చదవాలి, అమ్మాయి చదువుకోవాలి, நான் விரட்டி விடுவேன். నేను తరుముతూ ఉంటాను. அப்படி போய் அப்படி சுற்றி அப்படி பின்னால் வந்துடுவாங்க. అలాగ ముందుకెళ్ళి అలాగ సైడ్ తిరిగి మళ్ళీ వెనక నుండి వస్తారు. நான் கீழே பார்ப்பேன்னு சொல்லி மேலே போயிடுவேன், மாடிக்கு போயிடுவாங்க. నేను కింద చూస్తానని చెప్పేసి పైన మా మిద్దె మీదకి వెళ్తారు. சில நேரங்கள் கவனித்திருக்கிறேன், அந்த ஸ்திரீ அந்த பெண் முழங்காலிலே நின்று கொண்டிருப்பாள். కొన్ని సందర్భంలో నేను గమనించినప్పుడు ఆ యొక్క స్త్రీ, ఆ తల్లి గారు, ఆ కుమార్తె ఇద్దరు మోకాళ్ళ మీద నిలబడి ఉంటారు. రక్షిக்கப்பட்ட அப்படி இருக்கும். రక్షింపబడిన దినములలో అలాగుంటుంది. வீட்டுக்காருக்கு அப்புறம் யார் சமைக்கிறது? వారి ఆ ఇంటి భర్తకు ఎవరు వంట చేసి పెడతారు? திங்கக்கிழமை அவர் வந்துட்டார், வீட்டுக்காரு திங்கக்கிழமை வைத்தவங்க வந்துட்டாరు. మంగళవారం రోజు, సోమవారం రోజు ఆమె భర్త చర్చికి మందిరానికి వచ్చి ఉన్నాడు. பாஸ்டர் பார்க்கணும், పాస్టర్ గారిని చూడాలి. சரி யாரோ வந்திருக்கான்னு போனேன். సరే ఎవరో వచ్చారని చెప్పి నేను వెళ్ళి ఉన్నాను. பாஸ்டர் என் ஒய்ஃப் என் பொண்ணு இங்கே இருக்கிறாங்கன்னு சொன்னேன். పాస్టర్ గారు, మా భార్య కూతురు ఇక్కడ ఉంది. ஐயா நேத்தே முடிஞ்சிச்சியா கோயில்? నిన్ననే ప్రార్థన అయిపోయింది అయ్యా. எல்லாரும் போயிட்டாங்க, అందరూ వెళ్ళిపోయారు, வீட்டுக்கு வரல, ఇంటికి రాలేదు. பெரியக்காவை கூப்பிட்டேன், పెద్దక్కని పిలిచిన్నాను. எங்கே அந்த சிஸ்டர் தேடி வந்திருக்கிறார். ఆ సిస్టర్ గారు ఎక్కడ, వారిని వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు. அவங்க சொல்கிறாங்க இங்கே இல்லைன்னு சொல்கிறாங்க. ఆమె చెప్తున్నారు ఇక్కడ లేరు అని చెప్తున్నారు. அவர் கத்துறாரு, உங்கள் மேலே கேஸ் போடுவேன், போலீஸ் ஸ்டேஷனுக்கு போவேன்னு சொல்கிறாரு. ఆయన భయంకరంగా కేకలు వేస్తున్నాడు, నేను మీ మీద పోలీస్ కేసు పెడతానని చెప్తున్నాడు. என் மனைவி என் பொண்ணு இங்கே வச்சிருக்கிறாங்க, నా భార్యను నా కూతుర్ని ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. నేను తెల్ల బట్టలు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ లేదని నమ్మి వెళ్ళిపోయాడు. మేము మరలా సిస్టర్స్ వెదక్కి చూస్తే ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు, దాక్కుని ఉన్నారు. మళ్ళీ పిలిచి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి ఇంక మీద రాకూడదు పో అని తరిమేశాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. அதுக்கு பேர் தான் ரட்சிப்பின் சந்தோஷம். దాని పేరే రక్షణ సంతోషము. அதை இழந்து விடக்கூடாது, దాన్ని కోల్పోకూడదు. சர்ச்சின ஓடி வர வேண்டும், మందిరము చర్చి అంటే పరిగెత్తుకొని రావాలి. ஜெபம் என்றால் ஓடி வர வேண்டும், ప్రార్థన అంటే పరిగెత్తుకొని రావాలి. ஆராதனை என்றால் ஓடி வர வேண்டும், ఆరాధన అంటే పరిగెత్తుకొని రావాలి. ఉపవాస ஜெபம் என்றால் ஓடி வர வேண்டும், ఉపవాస ప్రార్థన అంటే పరిగెత్తుచూ రావాలి. వస్తున్నారా? వస్తున్నారా? అది మీకే తెలుసు. పరిగెత్తుకొని వస్తున్నారా, లేటుగా వస్తున్నారా? లేటుగా వస్తే అర్థం ఏంటి? బిజీగా ఉన్నారని అర్థం కాదు. మీరు చెప్తారు నేను ఇప్పుడు బిజీ అయిపోయాను పాస్టర్, అట్లా చెప్తారు మీరు. అయినా అది కాదు రీజన్. ఏమైంది? ఒక్క నాణ్యం మీరు పోగొట్టుకున్నారు. అదే రక్షిப்பின் சந்தோஷத்தை இழந்து விடக்கூடாது. రక్షణ సంతోషమును మనము కోల్పోకూడదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. விவாக நாள் வரைக்கும், వివాహ దినము వరకు, வருகை நாள் வரைக்கும், రాకడ దినము వరకు நாம் அந்த அந்த நாணயத்தை பாதுகாத்துக் கொள்ள வேண்டும். మనం ఆ నాణ్యమును కాపాడుకోవలెను. ரட்சிப்பின் சந்தோஷம், రక్షణ సంతోషమును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 10 வெள்ளி காசு கொடுத்தான்,
10 వెండి నాణ్యములనిచ్చి ఉన్నాడు. அதிலே ஒரு வெள்ளி காசு காணாமல் போய்விட்டது. దానిలో ఒక వెండి నాణ్యము కనిపించకుండా పోయి ఉన్నది. அவள் அதை ஜாக்கிரதையாய் தேடினாள். ఆమె దానిని జాగ్రత్తగా వెదికి ఉన్నది, கண்டுபிடித்தாள். కనుగొని ఉన్నది. தேவனுடைய சபை கண்டுபிடிக்க வேண்டும். దేవుని సంఘము కనుగొనవలెను. இடத்தில் எத்தனை வெள்ளி காசு இருக்கிறது? నీ వద్ద ఎన్ని వెండి నాణ్యములు ఉన్నవి? கர்த்தர் கொடுத்த எல்லா அனுபவங்களையும் பாதுகாத்திருக்கிறேனா? దేవుడు నాకు ఇచ్చిన అనుభవములన్నిటినీ కాపాడుకొని ఉన్నానా? நீங்கள் நஷ்டப்படுத்தின எல்லாம் திரும்ப கண்டுபிடிக்க வேண்டும். నష్టపోయిన వాటన్నిటినీ తిరిగి కనుగొనవలెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இரண்டாவது வெள்ளி காசு ஞானஸ்நானம். రెండవ వెండి నాణ్యము బాప్తిస్మము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. தேவனோடு உடன்படிக்கையின் அனுபவம் தான் அது. దేవునితో నిబంధన యొక్క అనుభవమై ఉన్నది. ஞானஸ்நானம் என்பது தேவனோடு உடன்படிக்கை செய்கிறீர்கள். బాప్తిస్మము అని చెప్పినప్పుడు దేవునితో నిబంధన చేయించున్నారు. அந்த உடன்படிக்கையை நாம் உடைக்க கூடாது. ఆ యొక్క నిబంధనను మనము పగలగొట్టకూడదు. ஞானஸ்நானம் நாம் பெற்றுக்கொள்ள வேண்டும். బాప్తిస్మము తీసుకొనవలెను. ஞானஸ்நானம் பெறாவிட்டால் நீங்கள் இன்னும் தேவனோடு உடன்படிக்கை செய்யவில்லை. బాప్తిస్మము తీసుకున్నట్లయితే దేవునితో ఇంకనూ నిబంధన చేయలేదు. ஒரு கம்பெனிக்கு போனால் బాండ్ என்று சொல்கிறார். ఒక కంపెనీకి వెళ్ళినట్లయితే బాండ్ రాయించుకొనిచున్నారు. అవునా కదా? మంచి కంపెనీగా ఉంటే ఏం చేస్తారు? బాండ్ రాసుకుంటారు. డాక్టర్ అయినా సరే, నర్స్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, హెచ్ఆర్ అయినా సరే, ఇన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ చెయ్యాలి, పోకూడదు. ఇన్ని సంవత్సరాలు మంచి కంపెనీ అంటే అట్లా చేసుకుంటారు. వాళ్ళు సర్టిఫికెట్ అని తీసుకుంటారు, పారిపోతారని, వేరే కంపెనీకి పోతారని వాళ్ళు సర్టిఫికెట్ అని పెట్టుకుంటారు. ప్రొఫెసర్ కానీ కాలేజీలో మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక బాండ్ రాసుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మీరు మాకు పని చేయాలి. ఈ బాప్తిసంలో ఎన్ని సంవత్సరాలు బాండ్ ఇది? జీవితకాలం. అందుకే తెలివిగా యవనస్తులు బాప్తిసం తీసుకోరు. ఎందుకు? మన ఇష్టం చేయలేదుగా. లోకంని ప్రేమించలేరు, పాపంని ప్రేమించలేరు, సినిమా చూడలేరు, అమ్మాయిని ప్రేమించలేరు, అబ్బాయిని ప్రేమించలేరు. బాప్తిసం తీసుకుంటే ఇదన్నీ చేయలేరుగా. కాబట్టి తెలివిగా వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిసం తీసుకోరు. నేను తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత చేస్తానంటారు. మళ్ళీ చెప్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత చేస్తానంటారు. మళ్ళీ చెప్తారు మ్యారేజ్ అయిన తర్వాత చేస్తానంటారు. మళ్ళీ చెప్తారు కొత్త ఇల్లు తర్వాత చేస్తానంటారు. తర్వాత చెప్తారు కారు కావాలి, అది చెప్తారు. మళ్ళీ చచ్చిపోతారు. ముసలవాడు అయిన వరకు వాళ్ళు ఏం చేయరు? బాప్తిసం తీసుకోరు. ఆండవరుடைய నామమునకు మహిమ ఉండాగట్టు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెండవది వెள்ளి కాసు ஞானஸ்நானம். రెండవ వెండి నాణ్యము బాప్తిస్మము. தேவனோடு உடன்படிக்கை செய்யுங்கள். దేవునితో నిబంధన చేయుడి. தேவனோடு உடன்படிக்கை செய்யுங்கள். దేవునితో నిబంధన చేయుడి. செய்த உடன்படிக்கையை நீங்கள் உண்மையாயிருங்கள். చేసిన నిబంధనలో నమ్మకస్తులుగా ఉండుడి. ஆண்டவரோடு பண்ணின உடன்படிக்கையில் நீங்கள் உண்மையாயிருக்க வேண்டும். దేవునితో చేసిన నిబంధనలో నువ్వు నమ్మకముగా ఉండవలెను. நீங்கள் உண்மை இல்லாவிட்டால் நீங்கள் அந்த வெள்ளிக்காசு இழந்திருக்கிறீர்கள். మీరు నమ్మకత్వము లేనట్లయితే వెండి నాణ్యమును పోగొట్టుకొనిచున్నారు. మూడవ వెள்ளి కాసు, మూడవ వెండి నాణ్యము అభిషేకము. பரிசுத்தாவியின் அபிஷேகம், పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. வெள்ளி என்று சொல்லும் பொழுது மீட்பு என்று சொல்லலாம். వెండి అని చెప్పినప్పుడు విమోచన అని చెప్పవచ్చును. அதான் பேதுரு சொல்லுகிறார், நீங்கள் வெள்ளியினாலும் பொன்னினாலும் மீட்கப்படாமல். అందు నిమిత్తమే పేతురు చెప్పుచున్నాడు, మీరు వెండి చేతనను బంగారము చేతనను విమోచింపబడక வெளியேற பெற்ற குற்றமற்ற ஆட்டுக்குற்றத்தால் மீட்டுக் கொள்ளப்பட்டீர்கள். విలువైన గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. முதலாம் பேதுரு 1 அதிகாரம் 18-19 వచనங்கள். మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనములలో
అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచింపబడితిరి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவநாமமுனக்கு மகிமை கலுగునుగాక. ஒரு குழந்தை பிறந்தால் அது வெள்ளியினால் மீட்கப்பட வேண்டும். ఒక కుమార్తె జన్మించినట్లయితే అది వెండి చేత విమోచింపబడాలి. இஸ்ரவேலிலே ஒரு ஒரு ஆண் பிள்ளை பிறந்தது என்றால் அது மீட்கப்பட வேண்டும். ఇశ్రాయేలు ప్రజలలో ఒక మగ శిశువు జన్మించినట్లయితే వారు విమోచింపబడాలి. அரசேக்கல் வெள்ளி, అరశకేలు యొక్క వెండి கொடுத்து அதை மீட்டுக்கொள்ள வேண்டும். ఇచ్చి వారిని విమోచించుకొనవలెను. லேவியர்கள் 5 சேக்கல் வெள்ளி கொடுத்து மீட்கப்பட வேண்டும். లేవీలైనట్లయితే 5 షెకేలు వెండినిచ్చి విమోచింపబడవలెను. லேவியர் குடும்பத்திலே ஒரு ஆண் பிள்ளை பிறந்தால், లేవీయుల కుటుంబములో ఒక మగ శిశువు జన్మించినట్లయితే அவர்கள் 5 சேக்கல் கொடுக்க வேண்டும். 5 షెకేలును ఇచ్చి వారు విమోచించవలెను. சாதாரண கோத்திரத்திலே ஒரு இஸ்ரவேலிலே ஆண் பிள்ளை பிறந்தால், సాధారణమైన గోత్రములో ఇశ్రాయేలులో ఒక మగ శిశువు జన్మించినట్లయితే అరై సేకల్ కొడుక வேண்டும். అర షెకేలు ఇచ్చి ఇవ్వవలెను. చదవండి, ఆ వాక్యం చదవండి. ఎక్కడ ఉంది? ஆண்டவர் அவர்களுக்கு பிரமாணமாய் கொடுத்திருந்தார். 26 చెప్పండి. యాత్రాగము 30వ అధికారం, నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 13వ వచనం. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. அரை சேக்கல் கொடுக்க வேண்டும். అరతులము ఇయ్యవలెను. ఎన్నాగమతిలో படிக்கும் பொழுது, సంఖ్యాకాండములో చదువుచున్నప్పుడు 3వ అధికారத்திலே, 3వ అధ్యాయము, ఎన్నాగము 3వ అధికారం, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 46 47 వచనములు. మోషే అహరోనులు ఇశ్రాయేలీల ప్రధానులను లెక్కించిన లేవీయులలో 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ, అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. 46 47 చదివారా? 46 47 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి 3వ అధ్యాయం 46. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిహ్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకు ఇవ్వవలెను. 5 సేకలా లేదా? 20 చిహ్నములు. 20 చిహ్నములు అని ఉన్నాయి పాస్టర్. 5 సేకల్, 5 సేకల్, 5 షెకెల్. అది ఎక్కడ ఉంది? 46 లేదా? ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. ఎట్లా ఉంది? తలకొక 5 వెండి తులం. 5 తులముల వెండి. 5 ఉందా? సరే. అబ్బో అక్కడ చదివాము, 30 అధ్యాయంలో చదివాము అరసెక్కల్, అరతులం. అది ఎవరికి? 11 గోత్రం, మற்றவர்கள் రూబన్, సిమియోన్, యూదా, బెన్యమిన్, వాళ్ళందరికీ అరతులం. லேவி கோத்திரத்துக்கு மட்டும் எவ்வளோ? 5. இது அவருடைய பழக்கமாக இருந்தது.
ఇదంతా కూడా వారి అలవాటుగా ఉండేను. ஒரு ஆண் பிள்ளை பிறந்தால் வெள்ளியை கொடுத்து மீட்க வேண்டும். ఒక మగ శిశువు జన్మించినట్లయితే వెండినిచ్చి వారిని విమోచించవలెను. அதைத்தான் பேதுரு சொல்லுகிறார். దీని గురించే పేతురు చెప్పుచున్నాడు, உங்களுடைய முன்னோர்களுடைய பாரம்பரியத்தின்படி మీ యొక్క పితృ పారంపర్య ఆచారమును బట్టి பொன்னினாலும் வெளியினாலும் நீங்கள் மீட்கப்படவில்லை. వెండి చేతను బంగారము చేతను మీరు విమోచింపబడలేదు. வெளியேறப்பட்ட ஆட்டுக்குடி ரத்தத்தால் மீட்டுக்கொள்ளப்பட்டீர்கள். విలువైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉన్నారు. இயேசுவின் ரத்தத்தால் நாம் மீட்டுக்கொள்ளப்பட்டவர்கள். యేసు రక్తము చేత విమోచింపబడిన వారము. இயேசுவின் ரத்தத்தால் நாம் கழுவப்பட்டவர்கள். యేసు రక్తం ద్వారా మనము కడగబడిన వారము. இயேசுவின் ரத்தத்தால் நாம் மன்னிக்கப்பட்டவர்கள். యేసు రక్తము ద్వారా క్షమింపబడిన వారము. இதான் முதலாவது வெள்ளிக்காசு. ఇదే మొదటి యొక్క వెండి నాణ్యమై ఉన్నది. நான் இயேசுவின் ரத்தத்தால் கழுவப்பட்டிருக்கிறேன் சொல்லுகிறேன். அல்லேலூயா சொல்லுங்கள். నేను యేసు రక్తం ద్వారా కడగబడి ఉన్నాను అని చెప్పే వారందరూ హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா. இயேசுவின் ரத்தத்தால் கழுவப்பட்டவர்கள் தான் பரலோகத்துக்கு செல்ல முடியும். యేసు రక్తం ద్వారా కడగబడిన వారే పరలోకమునకు వెళ్ళగలరు. இல்லாவிட்டால் பரலோகம் செல்ல முடியாது. లేనట్లయితే పరలోకం వెళ్ళలేరు. நாம் பாக்கியவான்கள். మనం భాగ్యవంతులము. இயேசுவின் ரத்தத்தால் நாம் கழுவப்பட்டிருக்கிறோம். యేసు రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నాము. இயேசுவின் ரத்தத்தால் நாம் மீட்கப்பட்டிருக்கிறோம். యేసు రక్తం ద్వారా మనం విమోచింపబడి ఉన్నాము. பொன்னினாலும் வெள்ளியினாலும் மீட்டுக்கொள்ளப்பட்டவர்கள் அல்ல. వెండి ద్వారా బంగారం ద్వారా మనము విమోచింపబడిన వారము కాదు. நான் இப்போது மூன்றாவது வெள்ளி காசை குறித்து சொல்லிக் கொண்டிருக்கிறேன். నేను ఇప్పుడు మూడవ వెండి నాణ్యమును గురించి చెప్పుచున్నాను. மூன்றாவது வெள்ளி காசு பரிசுத்தாவின் அபிஷேகம். మూడవ వెండి నాణ్యము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమై ఉన్నది. எபேசியருக்கு ரோமருக்கு நிருபத்திலே రోమా పత్రికలో 8వ అధ్యాయం 8వ అధ్యాయము ரோமருக்கு நிருபம் 8వ అధ్యాయం రోమా పత్రిక 8వ అధ్యాయము 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేహ విమోచనం శరీర மீட்பு என்று சொல்லப்பட்டிருக்கிறது. దేహ విమోచనము అని చెప్పబడుచున్నది. வெள்ளி என்றால் மீட்கப்படுதல் என்ற அர்த்தம். వెండి అని చెప్పినప్పుడు విమోచన అని చెప్పబడుచున్నది. மூன்றாவது வெள்ளி காசு శరీరத்திலிருந்து நாம் மீட்டுக் கொள்ளப்பட போகிறோம். మూడవ వెండి నాణ్యము శరీరములో నుండి మనము విమోచింపబడబోచున్నాము. మన్నాన శరీరం మహిమயான శరీరமாய் மாறும். మన్నైన శరీరము అది మహిమ కలిగిన శరీరముగా మారుచున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అన్య భాష பேசுங்கள். అన్య భాషలు మాట్లాడండి. ஏன் అన్య భాష பேச வேண்டும்? ఎందుకొరకు అన్య భాషలు మాట్లాడాలి? మన్నాన శరీరం మహిమயான శరీరமாய் மாற வேண்டும். మన్నైన శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడాలి. మన శరీరం మట్టి అయిన శరీరం. మీ శరీరం ఎలాంటిది? మట్టి అయిన శరీరం. ఎంత విలువైన వస్త్రం ధరించుకున్నా, ఎంత విలువైన ఆభరణాలు ధరించుకున్నా, ఎంత విలువైన సెంటు పోసుకున్నా రాసుకున్నా అది ఏంటది? మట్టియే. అది మట్టియే. చనిపోయిన తర్వాత అందుకే మట్టిలో పెడుతున్నాం. మనం కాల్చివేయడం కాదు. మనం ఎందుకు కాల్చివేయడం లేదంటే ఈ మట్టి అయిన శరీరం మహిమగల శరీరముగా మారాలి. ఆ నమ్మకం, ఆ విశ్వాసం దేవుడు మనకిచ్చిన్నారు. అభిషేకం పొందిన వారికి ఆ విశ్వాసం ఉంది. అందుకే అన్య భాషలు మాట్లాడుతున్నాము. ఆ పరిశుద్ధ ఆత్మ శక్తితో ఒక విమానం ఎగిరినట్టు మనం కూడా ఎగిరిపోవాలి. హల్లెలూయా. అభిషేకం పొందుకోవాలి. எல்லாரும் அந்நிய பாஷைகளை நீங்கள் பேச வேண்டும். అన్య భాషలు మీరు మాట్లాడవలెను. అన్య భాష பேசுகிறது அது பெந்தகோஸ்தே అடையாளம் మాత్రం அல்ல. అన్య భాషలు మాట్లాడుట అనేది పెంతెకోస్తు యొక్క గుర్తు మాత్రము కాదు. நீங்கள் అన్య భాష பேசி 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 మరురూపமாக வேண்டும். మీరు అన్య భాషలు మాట్లాడి మీరు రూపాంతరము చెందవలెను. அதுதான் உயிர்ப்பிக்கிற வல்லமை. అదే జీవింప చేయు శక్తి. அதுதான் மறுரூபமாக்கும் வல்லமை. అదే రూపాంతరపరచు శక్తి. అన్య భాష பேசாதவர்கள்
மறுரூபமாக முடியாது. అన్య భాషలు మాట్లాడని వారు రూపాంతరము చెందలేరు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. எபேசியருக்கு சொல்லுகிறார், ఎఫెసీ పత్రికకు చెప్పుచున్నారు, 5ஆம் அதிகாரத்தில் படிக்கும் பொழுது 5వ అధ్యాయములో చదువుచున్నప్పుడు 4ஆம் அதிகாரம் 4వ అధ్యాయము 4 అధ్యాయం 30 వాక్యం 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము ఆయన అందు 30 వాక్యం ఒకసారి ఇక్కడ చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பரிசுத்த ஆவி பெறாதவர்கள் மீட்கப்படுவதில்லை. పరిశుద్ధాత్మ పొందని వారు విమోచింపబడుట లేదు. రహస్య வருகையில் எடுத்துக்கொள்ளப்பட மாட்டார்கள். రహస్య రాకడలో ఎత్తబడటానికి వీలుపడదు. యేసు మనిషనాయి முதலாவது வந்தார். యేసు మనుషుడిగా మొదటిగా వచ్చి ఉన్నారు. బెత్లెహేమిலே வந்தார். బెత్లెహేముకు వచ్చి ఉన్నారు. అది முதலாம் வருகை என்று சொல்லப்படுகிறது. అది మొదటి రాకడ అని చెప్పబడుచున్నది. అది క్రిస్మస్ என்று சொல்லுகிறோம். అది క్రిస్మస్ అని చెప్పుచున్నారు. இரண்டாம் முறை இயேசு வரப்போகிறார். రెండవసారి యేసు రాబోచున్నారు. இந்த இரண்டாம் வருகையிலே 3 పగతిகள் இருக்கிறது. ఈ రెండవ రాకడలో 3 భాగములు ఉన్నవి. ఇంకా ఎన్నిసార్లు యేసయ్య వస్తారు? ఇంకా ఎన్నిసార్లు యేసయ్య వస్తారు? చెప్పండి. ఇంకా ఎన్నిసార్లు యేసయ్య వస్తారు? చెప్పాలి. తెలీదా? పిల్లలు సండే స్కూల్ పిల్లలు చెప్పాలి. ఇంకా ఎన్నిసార్లు యేసయ్య వస్తారు? చెప్పు. 3 సార్లు. ఇంకా ఎన్నిసార్లు వస్తారు? 3 సార్లు వస్తారు. ఇంక మీద ఫస్ట్ సారి రహస్య రాకడ, ఎవరికి తెలీదు. సిద్ధంగా ఉన్న వాళ్ళకు మాత్రం, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రం, ప్రార్థన ఆత్మ కలిగిన వారికి మాత్రం, దేవుని చిత్తం చేసే వాళ్ళకి మాత్రం, తగ్గింపు గల వారికి మాత్రం, ఇదన్నీ ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ పూరధ్వని వినబడుతుంది. ఒక్క నిమిషంలో, రెప్పపాటులో మనం రూపాంతరం పొందుదాం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இன்னும் 3 முறை இயேசு வருவார். ఇంకా 3 సార్లు యేసు వచ్చుదురు. முதலாம் முறை வருவது யாருக்கும் தெரியாது. మొదటిసారిగా వచ్చుచున్నప్పుడు ఎవ్వరికీ తెలియదు. ఎక్కాల సత్తం యారుకం కేట్కా. కడబూర శబ్దం ఎవరికి వినబడదు. ఆయుతమార్కులు మాత్రం దాన్ని కేట్కో. సిద్ధముగా ఉన్న వారికి మాత్రమే వినబడును. ఆయుతమార్కులు మరురూపమావారుగల్. సిద్ధముగా ఉన్నవారు రూపాంతరము పొందుదురు. சில குடும்பத்தில் எல்லாரும் போயிடுவாங்க. కొన్ని కుటుంబాలలో అందరూ వెళ్ళిపోతారు. అమ్మా, నాన్న, అబ్బాయి, అమ్మాయి, అమ్మమ్మ, నానమ్మ, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళిపోతారు. అలాంటి కుటుంబం విశేషమైన కుటుంబం. అలాగా పాస్టర్ టీ గారు చెప్తారు, మనకు ఒక చీఫ్ పాస్టర్ ఉన్నారు టీగా. యేసు రాకడలో ఇంట్లో ఎవరు ఉండకూడదు అంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది వెళ్ళిపోవాలి. యేసు రాకడలో ఫైతోములు ఎవరు ఉండకూడదు. ఫైతం ఎట్లా ఉండాలి? బ్రదర్ కనపడలేదు, పెద్దక్క కనపడలేదు, చిన్నక్క. ఎంత ధన్యత, ఎంత భాగ్యం. మీ ఇంట్లో ఎవరు చేయి విడపడకూడదు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది రహస్య రాకడలో ఎత్తబడాలి. హల్లెలూయా. సరే, రెండవసారి వస్తారు. ఎప్పుడు వస్తారు? అది ఉపద్రవ కాలం, శ్రమల కాలం. 7 సంవత్సరాలు శ్రమల కాలం మధ్యలో వస్తారు. శ్రమల కాలము
మధ్యలో అதாவது మూడున్నర సంవత్సరం అయిపోయిన తర్వాత వస్తారు. ఎవరి కొరకు వస్తారు? రక్త సాక్షుల కొరకు వస్తారు. ఆ రక్త సాక్షులు ఎవరు? టక్ 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 అని చెప్పాలి మీరు. ఆ రక్త సాక్షులు ఎవరు? రాకడలో చేయి విడిపడిన వారు. వాళ్ళ సేవకులు కూడా ఉంటారు, వాళ్ళ విశ్వాసులు కూడా ఉంటారు, వాళ్ళ సీనియర్లు కూడా ఉంటారు. మనకు అలాగే జరగకూడదు, చేయి విడపడకూడదు. 3.5 సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా రెండవసారి మేఘ మీద యేసయ్య వస్తారు. ఆ రక్త సాక్షుల్ని చేర్చుకుంటారు. ఈ 2సారి యేసయ్య భూమికి రారు. రహస్య రాకడ కూడా మధ్య ఆకాశం వాక్యం అలాగే చెప్తుంది. రహస్య రాకడలో భూమికి రారు, మధ్య ఆకాశంలో వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఆండరుடைய నామమునకు మహిమ ఉండాగటం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 3వసారి వస్తారు. ఎక్కడ వస్తారు? ఒలివ కొండ మీద, యెరూషలేములో. ఆ ఒలివ కొండ ఎక్కడ ఉంది? ఒలివ కొండ ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఆ ఒలివ కొండ మీద ఆయన పాదములు వచ్చి నిలిచును. పరిశుద్ధులు వస్తారు, పాత నిబంధన పరిశుద్ధులు వస్తారు, కొత్త నిబంధన పరిశుద్ధులు వస్తారు. రాకడలో ఎత్తబడిన అందరూ వస్తారు. చెయ్యి విడబడిన వాళ్ళు కూడా వస్తారు. చెయ్యి విడబడిన వారిలో కొంతమంది రక్త సాక్షులుగా మరణిస్తారు కదా, వాళ్ళు కూడా వస్తారు. అబ్రహాము వస్తారు, ఇసాకు వస్తారు, యోబు వస్తారు, దావీదు వస్తారు, దానియేలు వస్తారు, యెషయా వస్తారు, ఇర్మియా వస్తారు, నోవాహు వస్తారు. పాత నిబంధన పరిశుద్ధులందరూ 1000 ఏళ్ళన పరిపాలన చేయడానికి ఒలివ కొండ మీద వచ్చి దిగుతారు. 3 సార్లు వస్తారు. మనం ఎక్కడ ఎత్తబడాలి? ఫస్ట్ సారి ఎత్తబడాలి, రహస్య రాకడ. హల్లెలూయా. దానికి ఏం చేయాలి? పరిశుద్ధ ఆత్మని దుఃఖపరచకూడదు, అన్ని భాషలు మాట్లాడాలి, అభిషేకంతో నింపబడి ఉండాలి, అభిషేకమని కాపాడుకోవాలి, అభిషేకం కోల్పోకూడదు. మీ అభిషేకం ఎక్కడా? మీ వరములు ఎక్కడా ఉందా? నామమునకు మహిమ ఉండాగట్టు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 3వ వెల్లి కాసు అభిషేకం. 3వ వెండి నాణ్యము అభిషేకమై ఉన్నది. అభిషేకத்தை நாம் இழந்து போகக்கூடாது. అభిషేకమును మనము కోల్పోకూడదు. అభిషేకத்தை பெற்றுக்கொள்ளுங்கள். అభిషేకమును పొందుకొనుడి. உங்களுடைய வரங்களை புதுப்பித்துக் கொள்ளுங்கள். మీ వరములను నూతనపరచుకొనుడి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 4వదిగా 4வது வெள்ளிக்காசு, 4వ వెండి నాణ్యము. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దైవిక సుఖం, దైవిక స్వస్థత. టీపీఎం సంఘంలో ఉన్న విశేషం ఏమంటే, టీపీఎం సంఘంలో ఉన్న విశేషం ఏమంటే, ఈ సంఘంలో 2 డాక్టర్లు ఉన్నారు. ఈ సంఘంలో 2 డాక్టర్లు ఉన్నారు. ఒక డాక్టర్ పేరేంటి? డాక్టర్ జీసస్ క్రైస్ట్. ఒక డాక్టర్ పేరేంటి? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఆ డాక్టర్ తెలుసా మీకు? ట్రీట్మెంట్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ట్రీట్మెంట్కి వెళ్ళారా? ఇంజెక్షన్ వేసుకున్నారా? ఫీజు అడుగురు. ఏమడుగురు? బయట హాస్పిటల్ వెళితే ఫస్ట్ ఏం చేయమంటారు? లక్షలు కట్టమంటారు. కడితేనే అడ్మిట్ చేస్తారు. అప్పటి వరకు చచ్చిపోయినా వాళ్ళు తిరిగి చూడరు. ఈ డాక్టర్ అలా కాదు, ఫీజు అడగరు. ఈ డాక్టర్ పేరేంటి? డాక్టర్ జీసస్ క్రైస్ట్. టీపీఎం సంఘంలో ఈ డాక్టర్ ఉన్నారు.
ఆండవరుடைய పరిశుద్ధ నామమునకు మహిమ ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి ఆరాధనకి విజిట్ చేస్తారు, ప్రతి కనిపెట్టుకోవటానికి విజిట్ చేస్తారు, ప్రతి బైబిల్ స్టడీకి విజిట్ చేస్తారు, ప్రతి ఉపవాస ప్రార్థనలో యేసయ్య వస్తారు, ప్రతి శుద్ధీకరణ మీటింగ్లో యేసయ్య వస్తారు, ప్రభు బలారాధన, ప్రభు సంస్కార ఆరాధనలో ఈ డాక్టర్ జీసస్ వస్తారు. హల్లెలూయా. యేసయ్య రక్తమే మనకు మందు. ఈ మెడిసిన్ ఏంటి? యేసయ్య. అయినా యేసయ్య ఒక్కడ అడుగుతారు. ఏమడుగుతారు? నీకు విశ్వాసం ఉందా? నా మీద నీకు విశ్వాసం ఉందా? నాకు వీలవుతుందా? నీకు విశ్వాసం ఉందా? భూలోకంలో భూమిలో ఉన్నప్పుడు యేసయ్య అది అడిగారు. ప్రతి వ్యాధితో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఏమడిగారు? నిన్ను స్వస్థపరచడానికి నాకు శక్తి ఉందా? నీవు విశ్వస్తున్నావా? వాళ్ళు ఏం చెప్పారు? విశ్వాసం ఉంది ప్రభువా. అవును ప్రభువా. కుష్ఠరోగుల దగ్గర అడిగారు, మీకు విశ్వాసం ఉందా? వాళ్ళు చెప్పారు విశ్వాసం ఉంది. గుడ్డివారి దగ్గర అడిగారు, విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది అన్నారు. ఆ 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గర పడుకొని ఉన్నాడు. చెయ్యి కదలకుండా, కాలు కదలకుండా, ఎవరు సహాయం లేకుండా వాళ్ళు ఏం చేయలేడు. ఆయన దగ్గర అడుగుతున్నాడు, నీకు విశ్వాసం ఉందా? ఆండవరుடைய నామమునకు మహిమ ఉండాలట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ డాక్టర్ దగ్గర రావాలంటే ఏం కావాలి? చదువు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు, సొంత ఇల్లు అవసరం లేదు. ఈ డాక్టర్ దగ్గర వచ్చి స్వస్థత పొందుకోవాలంటే మీకు ఏం కావాలి? విశ్వాసం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. విశ్వాసం ఉంది కాబట్టి సిలువ గురించి ప్రసంగం చేస్తున్నాము. విశ్వాసం ఉంది కాబట్టి యేసు గాయముల గురించి ప్రసంగం చేస్తున్నాము. విశ్వాసం ఉంది కాబట్టి యేసు రక్తం గురించి ప్రసంగం చేస్తున్నాము. యేసు రక్తములో శక్తి ఉంది, యేసు గాయములో శక్తి ఉంది, సిలువలో శక్తి ఉంది, యేసు నామములో శక్తి ఉంది. యేసయ్య లాంటి గొప్ప వైద్యుడు వేరెవరు లేరు. అవునా కాదా? విశ్వసిస్తున్నారా? విశ్వాసం అంటే ఒక హల్లెలూయా చెప్పండి. వ్యాధి వచ్చేటప్పుడు మీరు సిలువను తేడి చూడాలి. వ్యాధి వచ్చేటప్పుడు మీరు గాయములు తేడి చూడాలి. యేసయ్య రక్తమని తాగాలి. పాస్టర్ అరుల్ దాస్ అని ఒక పాస్టర్ ఉన్నారు మన సంఘంలో. విజయవాడలో కూడా సెంటర్ పాస్టర్గా సేవ చేశారు. విజయవాడలో సెంటర్ పాస్టర్గా సేవ చేశారు. తెలుసా మీకు? పాత విశ్వాసం తెలుసు. పాస్టర్ అరుల్ దాస్ 2, 3, 4, 5, 6 పాత విశ్వాసం తెలుసు. చేయి పెడితే అందరూ పడిపోతారు, సేవకులు కూడా పడిపోతారు. అవును, ఆయన చేయి పడితే సేవకులు కూడా పడిపోతారు, విశ్వాసులు అందరూ పడిపోతారు. ఎక్కడ ఆయన వచ్చినా, ఏ కన్వెన్షన్ అయినా ఆ రూము ముందు వరుసగా ఉంటారు, పెద్ద క్యూ ఉంటుంది. అప్పుడు కనుక్కోవచ్చు ఆ గదిలో ఎవరున్నారు, పాస్టర్ దాస్ ఉన్నారని. చేయి పెడితే పడిపోతారు. ఈ విజయవాడలో కూడా ఆయన సేవ చేశారు. ఎంతోమందికి బాప్తీసం ఇచ్చి ఉన్నారు. ఎంతోమంది ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. నేను కూడా చూశాను. ఒకరోజు చెప్పారు, రక్తం కుడి అన్నారు. చెప్పండి అమ్మా. రక్తం కుడి, రక్తము త్రాగమని చెప్పినాడు. సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతానుతో మాట్లాడుచున్నారు. నాకేమి ఇస్తావు అంటుంది. నాకేమిస్తావు అని అడుగుచున్నది. నన్ను అడిగే కార్యం ఇస్తే నేను పోతాను. అప్పుడు ఆమె ఆ సాతాను ఏమడుగుతుంది? సారాయి అడుగుతుంది. అవును, సారాయి అడుగుతుంది, కరువాడు అడుగుతుంది. కరువాడు అంటే ఎంటి చేపలు. అవును, కొన్ని ఫేవరెట్ డిష్ అని ఉంటుంది సాతానికి. అదన్నీ అడుగుతుంది. అదన్నీ ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఈయన చెప్తారు, అదన్నీ ఇవ్వను, నా దగ్గర అన్నీ లేవు, నా దగ్గర ఒకటి ఉంది. ఏముంది? యేసు రక్తం ఉంది, తాగో అంటారు. అయ్యో వద్దు 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 అంటుంది. వద్దు వద్దు తాగాలి అంటారు. యేసయ్య రక్తము తాగిన వెంటనే పడిపోతుంది. స్వస్థత ఉండాలి, వాళ్ళకి విడుదల వచ్చేస్తుంది.
ఆండవరుடைய నామத்திற்கு మహిమ ఉండాగట్ట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దయ్యాలు కాదు రక్తం తాగాలి. యేసు రక్తం ఎవరు తాగాలి? దయ్యం కాదు. ఎవరు తాగాలి? నేను, మీరు తాగాలి, రోజు తాగాలి. అందుకే ప్రభు సంస్కారంలో ఏమిస్తున్నావు? ఏమిస్తున్నావు? యేసయ్య మాంసం, పరిశుద్ధ మాంసం, యేసయ్య పరిశుద్ధ రక్తం భుజిస్తున్నాము, తాగుతున్నాము. దానిలో శక్తి ఉంది, దానిలో ఆరోగ్యం ఉంది, దానిలో స్వస్థత ఉంది, దాంట్లో జీవం ఉంది. హల్లెలూయా. అందుకొరకే యేసు రక్తం కార్చున్నారు. చివరి బొట్టు వరకు యేసు రక్తం కార్చబడి ఉంది. ఈ బల్లారాధనలో నేను కొంతమంది దగ్గర కప్పు తీసుకుని వెళ్తాను. కొంతమంది ఏం చేస్తారంటే అట్లా టర్న్ చేస్తారు. అర్థమైందా? అట్ట తిప్పి తాగుతా. అందరు ఇక్కడ నోరు పెట్టారంట, అందరూ ఇక్కడ నోరు పెట్టారంట. నేను ఇక్కడ ఎందుకు అక్కడ పెట్టాలి? నేను కొంచెం మార్చి పెట్టుకుంటాను. లోపల ఏముంది? లోపల ఏముంది? లోపల ఏముంది? ద్రాక్షరసమా? ద్రాక్షరసం అంటే మీకు చిన్న చిన్న కప్పులే చేస్తాం, విడివిడిగా బయట సంఘంలో ఇస్తున్నారుగా. నా విశ్వాసం దాంట్లో ఏముంది? హల్లెలూయా చెప్పండి. ప్రభు సంస్కారంలో మనం ఏం తాగుతున్నామో ఆ విశ్వాసంతో తాగితే నీ వ్యాధి పోతుంది, ఖచ్చితంగా పోతుంది. స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. మీకు ఆ విశ్వాసం లేదు, అందుకే ఇట్లా తిప్పుతున్నారు, అటు తిప్పుతున్నారు. దాంట్లో ఉన్నది యేసు రక్తం. అది రొట్టె కాదు. అది ఏంటి? యేసయ్య మాంసం. దయ్యాలు కాదు. మనమే యేసయ్య మాంసం భుజించాలి, మనమే యేసయ్య రక్తం తాగాలి, ప్రతిదినం ధ్యానించాలి. యేసయ్య మీ మాంసంని భుజించి మీ రక్తమును త్రాగే అనుభవం మాకు ప్రతిదినం దయచేయండి అడగాలి. వ్యాధి రాదు, తెలుసా? రోజు మీరు అలాగే కల్వరి సిలువను ధ్యానించి ఆ మాంసంని భుజించి ఆ రక్తం త్రాగితే మీకు ఏ వ్యాధి రాదు. మనకు టైం లేదు, బలారాధనకే టైం లేదు మనకు. ఎక్కడ రోజు ధ్యానించి ఆ మాంసంని భుజించి ఆ రక్తంని త్రాగి ఎక్కడ టైం ఉంది? ఆండవరుடைய నామమునకు మహిమ ఉండావதாக. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇద్దరు డాక్టర్లు టీపీఎం సంఘంలో ఉన్నారు. ఈ సంఘం ఒక విశేషమైన సంఘం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఈ సంఘములో ఇద్దరు డాక్టర్ ఉన్నారు. ఒక డాక్టర్ యేసు ప్రభు, యేసు క్రీస్తు. ఇంకొక డాక్టర్ పేరేంటి? డాక్టర్ హోలీ స్పిరిట్. డాక్టర్ హోలీ స్పిరిట్ ఉన్నారా ఇక్కడ? ఆ డాక్టర్ ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. అభిషేకం పొందిన వారు ధన్యులు. పెంతెకోస్తు సంఘములో ఆరాధించే వాళ్ళు ధన్యులు. మనం అన్ని భాషలు మాట్లాడేటప్పుడు, చప్పట్లు కొట్టి ఆనందించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మన చప్పట్లు కొట్టి అన్ని భాషలు మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది? మీ హార్ట్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, నీ కిడ్నీలో ట్రీట్మెంట్ జరుగుతుంది, నీ లివర్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, నీ మెదడులో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్కడ ఏ నరాలో, ఏ ఎముకలో, ఏ అవయవులో నీకు వ్యాధి ఉందో ఆ అవయవులో ఆ పునరుద్ధాన శక్తి ముట్టి నీకు బాగు చేస్తుంది. ఆ విశ్వాసంతో అన్ని భాషలు మాట్లాడాలి. ఆ విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటివ్వాలి. ఆండవరుடைய పరిశుద్ధ నామమునకు మహిమ ఉండాగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మూడవ రోజు యేసు లేచారు. ఎట్లా? మూడవ రోజు యేసు లేచారు. ఎట్లా? ఈ డాక్టర్ పేరేంటి? పరిశుద్ధాత్మ. క్రీస్తుని మృతులో నుండి
లేపిన ఆత్మ, క్రీస్తుని మృతులో నుండి లేపిన మూడవ రోజు యేసయ్య సమాధిని గెలించి, మరణమును గెలించి, యేసయ్య పాతాళమును గెలించి లేచారు. లాజరు ఎన్ని రోజులు? 4 రోజులు కుళ్ళిపోయింది. లాజరు ఎన్ని రోజులు? 4 రోజులు. అక్క చెప్తున్నారు, మరియా అక్క, యేసయ్య వద్దు, అక్కడెందుకు, చనిపోయాడు, వాసన వస్తుంది, కుళ్ళిపోయి ఉంటుంది. ఆమెకి విశ్వాసం లేదు. ఆయన యేసు చెప్తారు, నేనే పునరుత్థానం, నేనే జీవం, నేనే. చెప్పండి, నాకు తెలుగులో వాక్యం తెలీదో మీరే చెప్పాలి. చేతిలో తమిళ్ బైబిల్ ఉంది, మీ చేతిలో ఏముంది చెప్పండి. నేనే పునరుత్థానం, నేనే జీవం, నేనే. అంతేనా? నానే ఉయిర్తెழுதலும் ஜீவனுமாயிருக்கிறேன். నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. பிரியமாலே అన్య భాష பேசுங்கள், సుఖం கிடைக்கும். ప్రియమైన వారలారా, అన్య భాష మాట్లాడినట్లయితే స్వస్థత దొరుకుచున్నది, புதிய இருதயம் கிடைக்கும், నూతన హృదయం దొరుకుచున్నది. ఆదాముకు ఆపరేషన్ చెందింది యారు? ఆదాముకు ఆపరేషన్ చేసినది ఎవరు? ఆదాముకు ఆపరేషన్ చేసేది యారు? ఆదాముకు ఆపరేషన్ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సర్జన్. హోలీ స్పిరిట్, డాక్టర్ హోలీ స్పిరిట్ ఎవరు? சர்ஜன். அந்த விலா எலும்பை எடுத்து அந்த எலும்பிலே யாரை உண்டாக்கினார்? ప్రకటముకలలో నుండి తీసి ఆ ఎముకతో ఎవరిని చేసి ఉన్నారు? అవ్వా. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. அந்த எலும்பை எடுத்தாரு, அந்த மறுபடியும் மூடிட்டார். ఆ ఎముకను తీసి మరలా దాన్ని పూడ్చివేసి ఉన్నారు. హోలీ స్పిరిట్, డాక్టర్ హోలీ స్పిరిట్, அவர் ஒரு సర్జన్. డాక్టర్ అయిన హోలీ స్పిరిట్ ఆయన ఒక ఆపరేషన్ చేయవారు. అవును. మీకు ఏ ఆపరేషన్ కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చేయగలరు. అబ్బో ఆదాముకు அவர் ఆపరేషన్ பண்ணினா, ఆదాముకు ఆయన ఆపరేషన్ చేసి ఉన్నారు. పழைయ హృదయத்தை எடுத்து புதிய హృదయத்தை கொடுக்கிறார். పాత హృదయమును తీసివేసి క్రొత్త హృదయమును ఇచ్చుచున్నారు. రాతి గుండెలను తీసివేయుము దేవా, నూతన హృదయములు ఇయ్యుము మా తండ్రి. రాతి గుండెలను తీసివేయుము దేవా, నూతన హృదయముల ఇయ్యుము మా తండ్రి. దాని క్రింద మరలా చిక్కకుండమము స్వతంత్రులుగా చేసి స్థిరపరచుము మా తండ్రి. దాని క్రింద మరలా చిక్కకుండమము నూతన హృదయములే నీవు మా తండ్రి. రాతి గుండెలను తీసివేయు దేవా, నూతన హృదయములే నీవు మా తండ్రి. కాడి క్రింద మరలా చిక్కకుండమము స్వతంత్రులుగా చేసి స్థిరపరచుము మా తండ్రి. కాడి క్రింద మరలా చిక్కకుండమము స్వతంత్రులుగా చేసి స్థిరపరచుము మా తండ్రి. రాతి గుండెలను తీసివేయుము దేవా, నూతన హృదయముల నీవు మా తండ్రి. రాతి గుండెలను తీసివేయుము దేవా, నూతన హృదయముల నీవు మా తండ్రి. రాతి గుండెలను తీసివేయుము దేవా, నూతన హృదయముల రాతి గుండెలను
ஆமென். இந்த ஆசீர்வாதங்கள் எல்லாம் நம்முடைய முற்பிதாக்கள் அனுபவித்தார். ఈ యొక్క ఆశీర్వాదములన్నీ మన పూర్వపితరులు అనుభవించి ఉన్నారు. நம்முடைய முன்னோர்கள் அனுபவித்தார். మన ముందున్న వారు అనుభవించి ఉన్నారు. பழைய பரிசுத்தவான்கள், పాత పరిశుద్ధులు இதெல்லாம் அனுபவித்தார்கள். ఇదంతా కూడా అనుభవించి ఉన్నారు. அவர்கள் தேவ சமூகத்தில் வந்தால் சுகம் கிடைக்கும். వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్వస్థత దొరుకుచున్నది. அவர்கள் அந்நிய பாஷை பேசினால் சுகம் கிடைக்கும். వారు అన్ని భాషలు మాట్లాడినప్పుడు స్వస్థత దొరుకుచున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ஜி தாமஸ்னு ஒரு பரிசுத்தவான் இருந்தார். జి థామస్ అనే ఒక పరిశుద్ధుడు ఉన్నారు. ஜி தாமஸ். జి థామస్ நல்ல உயரமா இருப்பார். మంచి ఎత్తుగా ఉంటారు. கேரளாவை சேர்ந்த ஒரு பாஸ்டர். మన కేరళకు సంబంధించిన ఒక పాస్టర్ గారు. பாஸ்டர் எம்டி பாஸ்டர் அடிக்கடி சொல்லுவார். ఫస్ట్ ఎంటీ పాస్టర్ గారు మాటి మాటికి చెప్తూ ఉంటారు, ஜி தாமஸ். జి థామస్. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. அவர் மலேசியா போய் பிரசங்கம் பண்ண வேண்டியிருந்தது. ఆయన మలేషియాకు వెళ్ళి ప్రసంగం చేయవలసి ఉండేను. அவர் ஒரு கன்வென்ஷன் பிரசங்கி. ఆయన ఒక కన్వెన్షన్లో ప్రసంగించువారు. மெடிக்கல் செக்கப் போகணும். ఆయన మెడికల్ చెకప్ చేయవారు. போனால் அவன் சொல்லிட்டான் ரத்தம் இல்லைன்னு சொல்லிட்டான். ఆ మెడికల్ చెకప్కు వెళ్ళినప్పుడు అక్కడ వారు చెప్పి ఉన్నారు, రక్తము లేదని చెప్పి ఉన్నారు. మంచి డాక్టర్ని చూడండి, తర్వాత ఒక వారం తర్వాత రండి అన్నాడు. ఆ మంచి డాక్టర్తో చూపించుకుని ఒక వారం తర్వాత రమ్మని చెప్పి ఉన్నారు. அப்போ ஃப்ளைட் எல்லாம் கிடையாது, கப்பலில் தான் போவார்கள். అప్పుడంతా విమానము లేదు, షిప్లోనే వెళ్ళాలి. கன்வென்ஷனுக்கு போக வேண்டும், కన్వెన్షన్కి వెళ్ళాలి, பிரசங்கம் பண்ண வேண்டும், ప్రసంగం చెయ్యాలి. இந்த ஜி தாமஸ் பாஸ்டர் என்ன செய்தார்? ఈ జి థామస్ పాస్టర్ గారు ఏం చేసి ఉన్నారు? 3 நாள் உபவாசம் போட்டார். 3 రోజులు ఉపవాసం ఉండి ఉన్నారు. ஒரு செம்பு தண்ணி வச்சுக்கொண்டார். ఒక చెంబులో నీళ్లు పెట్టుకొని ఉన్నారు. ஜெபித்தார். ప్రార్థించి ఉన్నారు. 3 நாள் உபவாசம். 3 రోజు ఉపవాసం ఉండి ఉన్నారు. உபவாசம் முடிச்சு அந்த செம்பு தண்ணி எடுத்து குடித்தார். 3 దినములు ఉపవాస ప్రార్థన ముగించి ఆ చెంబులో నీళ్లు తీసుకుని త్రాగి ఉన్నారు. ஏசு ரத்தம் ஏசு ரத்தம் என்று சொல்லி குடித்தார். యేసు రక్తం యేసు రక్తం అని త్రాగి ఉన్నారు. மறுபடியும் மெடிக்கல் செக்கப்புக்கு போனார். మరలా మెడికల్ చెకప్కి వెళ్ళి ఉన్నారు. அந்த ஆபீசர் சொல்லுகிறார், ఇక డాక్టర్ చెప్పుచున్నారు, ఆఫీసర్ చెప్పుచున్నాడు, எந்த டாக்டர்கிட்ட போனீங்க? ఆఫీసర్ అడుగుచున్నారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు? ரத்தம் ఎక్కువ ఉంది. ஹல்லேலூயா. அவங்களுக்கு விசுவாசம் இருந்தது. వారు విశ్వాసం కలిగి ఉన్నారు. அவங்களுக்கு விசுவாசம் இருந்தது. వారికి విశ్వాసం కలిగి ఉండెను. சும்மா சிலுவை குறித்து அவர்கள் பேசவில்லை. ఊరికనే వారు మాట్లాడలేదు. இயேசுவின் ரத்தத்தை பற்றி சும்மா பேசவில்லை. ఆ యేసు రక్తమును గురించి వారు ఊరికనే మాట్లాడలేదు. இயேசுவின் காயங்களை பற்றி சும்மா அவர்கள் பேசவில்லை. యేసు గాయములను బట్టి వారు ఊరికనే మాట్లాడలేదు. அவர்கள் அதை பர்சனல் அனுபவித்தார்கள். వారు వ్యక్తిగతంగా దాన్ని అనుభవించి ఉన్నారు. அதை எக்ஸ்பீரியன்ஸ் பண்ணினார்கள். వారి యొక్క అనుభవములు అది అనుభవించి ఉన్నారు. మనం కూడా ట్రై చేయాలి. మనము కూడా దాన్ని ట్రై చేయాలి. వ్యాధి వచ్చినప్పుడు మనం కూడా ట్రై చేయాలి. అది నిజమైతే, ఆ రక్తంలో శక్తి ఉందంటే, ఆ గాయములో శక్తి ఉందంటే అది మనం కూడా ట్రై చేయాలి, చూడాలి, అనుభవించాలి. హల్లెలూయా. చిన్న బ్రదరా இருக்கும்போது, చిన్న బ్రదర్గా ఉండినప్పుడు ஒரு இங்கிலீஷ் ப்ரொஃபஸர் அம்மா இருந்தாங்க. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ అమ్మగారు ఉండి ఉన్నారు. அவங்க பேர் கிரேஸ். ఆమె పేరు గ్రేస్. గ్రేస్ இப்போ கூட இருக்கிறாங்க. ఇప్పుడు కూడా ఉన్నారు. రిటైర్ ஆயிட்டாங்க. రిటైర్మెంట్ అయి ఉన్నారు. గవర్నమెంట్లో ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆమె గవర్నమెంట్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. அப்போ அவங்க ప్రెగ్నెంட்டாக இருந்தார். ఆమె గర్భిణీ స్త్రీగా ఉండిరి. చిన్న బ్రదర్ నేను ఒక చిన్న బ్రదర్ని. అప్పుడు வந்து என்கிட்ட சொன்னாங்க, நான் தான் அவங்க பிரதர், నేనే ఆ సంఘానికి బ్రదర్ని. 100 விசுவாசிகள் இருப்பார். ఒక 100 మంది విశ్వాసులు ఉంటారు. அப்போ வந்து பிரதர், வீட்டிலேயே நான் பிள்ளை பெற்றுக்கொள்ளணும்னு நினைக்கிறேன். ఆమె నా దగ్గరకు వచ్చి చెప్పినది, బ్రదర్ గారు నేను ఇంటిలోనే ఆ ప్రసవం అవ్వలను, బిడ్డను కన్నవలనని చెప్పి ఉన్నారు. எனக்கு தெரிஞ்ச ஒரு நர்ஸ் இருக்கிறாங்க. నాకు తెలిసిన ఒక నర్స్ ఉన్నారు. அவங்கள நான் வீட்டிலேயே வச்சுட்டு ఆమెను నేను ఇంటిలోనే పెట్టుకొని జోమ్ பண்ணுங்கன்னு சொன்னார். నా కొరకు ప్రార్థించండి అని చెప్పి ఉన్నారు. నాకు ప్రార్థన రాలేదు. నాకు ప్రార్థన రాలేదు. ఆయన చెప్పింది చిన్న విషయం కా. ఇది ఎప్పుడు 40 సంవత్సరం అయింది సేవకొచ్చి.
ఒక 35 సంవత్సరాల ముందు జరిగిన ఒక విషయం ఇది. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారో నాకు తెలియదు. అమ్మాయి పేరు జెన్సీ అనుకుంటున్నా. జెన్సియా, అవును. ఇంట్లోనే సుఖప్రసవం. చెప్పండమ్మా. ఇంట్లోనే ఆమెకు సుఖప్రసవమై ఉన్నది. జమ్మనుగని సొన్నవాడిని எனக்கு దడ వచ్చింది. అలాగే ప్రార్థించమని చెప్పిన వెంటనే నేను గడగడ వణికిపోయి ఉన్నాను. చదివిన అమ్మాయి, చదివిన స్త్రీ, ఆమె చదువుకున్న స్త్రీయే. ప్రొఫెసర్, ఆమె ప్రొఫెసర్గా ఉన్నారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్నారు. అప్పుడు ఉన్న విశ్వాసులకు విశ్వాసం ఉంది, అప్పుడు ఉన్న సేవకులకు విశ్వాసం ఉంది. మనకు కూడా ఆ విశ్వాసం, మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆండవరుடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బెంగళూరులో ஒரு பொண்ணு இருக்கிறார். బెంగళూరులో ఒక అమ్మాయి ఉన్నది. కుటుంబத்தில் ఒరే ஒருத்தி தான். ఆ కుటుంబంలో ఆమె ఒక్కతే కుమార్తె. బెంగళూరు నుండి ఫోన్ பண்ணினார். బెంగళూరు నుండి ఫోన్ చేసి ఉన్నది. பாஸ்டர், எனக்கு டாக்டர் டேட் சொல்லியிருக்கிறாரு. పాస్టర్ గారు, నాకు డాక్టర్ గారు డేట్ చెప్పిన్నారు. எனக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். నా కొరకు ప్రార్థించండి. எனக்கு ஆபரேஷன் பண்ணக்கூடாது. నాకు ఆపరేషన్ జరగకూడదు. எனக்கு సుఖప్రసవం ఉండాగ வேண்டும். నాకు సుఖమైన ప్రసవము జరగాలి. நீங்கள் ஜெபியுங்கள் என்று சொன்னார். నా కొరకు ప్రార్థించండి అని చెప్పి ఉన్నది. நான் ஜெபித்தேன். నేను ప్రార్థించున్నాను. நான் சொல்லுகிறேன், என் விசுவாசத்தை விட அவ விசுவாசம் தான் அதிகம். నేను చెప్పుచున్నాను, నా విశ్వాసము కంటే ఆమె విశ్వాసమే అధికముగా ఉండేను. ஒரு 2 நாள் கழிச்சு மறுபடியும் ஃபோன் பண்ணினார். 2 దినముల తర్వాత మరలా ఫోన్ చేసి ఉన్నారు. பாஸ்டர், எனக்கு ஆண்டவர் ஆசீர்வாదம் கொடுத்தார். పాస్టర్ గారు, నాకు దేవుడు ఆశీర్వాదమును ఇచ్చి ఉన్నారు. எனக்கு సుఖప్రసవం అయివిட்டது. నాకు సుఖప్రసవం అయి ఉన్నది. நான் ஆச்சரியமா கேட்டேன். నేను ఆశ్చర్యముగా అడిగి ఉన్నాను, இந்த காலத்துல எங்கம்மா சுகப்பிரசவம் நடக்குது? ఈ దినములలో ఎక్కడ అమ్మగారు, ఎక్కడ అమ్మ సుఖప్రసవం జరుగుచున్నది? ఇది లేటెస్టా நடந்தது. ఇది మధ్య కాలంలోనే జరిగి ఉన్నది. మధ్య కాలం కాదమ్మా, సమీపంగా జరిగింది. మధ్యలోనే సమీపంగా జరిగింది. அவள் ஒரு சண்டே ஸ்கூல் பிள்ளை. ఆమె ఒక సండే స్కూల్ స్టూడెంట్. அவளுக்கு விசுவாசம் இருந்தது. ఆమెలో విశ్వాసం ఉండి ఉన్నది. அவங்க தகப்பனார் நல்ல விசுவாச வீரர். ఆమె తండ్రి గారు మంచి విశ్వాస వీరుడు. தாய் கூட ஜெபிக்கிற ஒரு தாய். ఆమె తల్లి కూడా మంచి ప్రార్థనా పరురాలు. சரி, நான் முடிக்க போகிறேன். నేను ముగించబోతున్నాను. టైం అయిపోయినది. 10 వెள்ளి కాసు சொன்னா లేట్ అయ్యడం. 10 వెండి నాణ్యములు చెప్పినట్లయితే సమయం అయిపోతుంది. 5వ వెள்ளి కాసు జపం. 5వ వెండి నాణ్యము ప్రార్థన. 6వ వెள்ளి కాసు విశ్వాసం. 6వ వెండి నాణ్యము విశ్వాసము. 7వ వెள்ளి కాసు దేవచిత్తం. 7వ వెండి నాణ్యము దైవ చిత్తము. 8వ వెள்ளి కాసు పాడుబడుదల్. 8వ వెండి నాణ్యము శ్రమపడుట. 9వ వెள்ளి కాసు 9వ వెండి నాణ్యము కృపై, కృప. 10వ వెండి నాణ్యము. టైం లేదు చెప్పడానికి, అన్నీ చెప్పడానికి టైం లేదు. 10వ వెள்ளి కాసన్నా 10వ వెండి నాణ్యం ఏమిటి? పరిశుద్ధం, పరిశుద్ధత. ఇది మీరు ఇంట్లో ధ్యానించండి. ఇంట్లో వెళ్ళి ఇది గురించి 10 వెండి నాణ్యంలో పరిశుద్ధం కోల్పోయానా, ప్రార్థన ఆత్మ కోల్పోయానా, దేవుని చిత్తం చేస్తున్నానా, విశ్వాసం నాలో ఉందా, కృపలో ఉన్నానా? కృప కావాలంటే గర్వం ఉండకూడదు. గర్వం లేని వాళ్ళందరూ అలా చెప్పండి. నిజమా? చాలా ఆశ్చర్యం, ఇంతమంది గర్వం లేని వాళ్ళు ఉన్నారు. అద్భుతం. సిస్టర్, మీరు ధన్యురాలు. మీ భర్త దగ్గర అడిగితే చెప్తాడు, మీ భార్య దగ్గర అడిగితే చెప్తారు, నా భర్త లాంటి గర్విష్ఠుడు, నా భార్య లాగా గర్విష్ఠురాలు ఈ లోకంలో ఎవరు
సాధిస్తుంది. కృప కావాలంటే ఏముండాలి? తగ్గింపు ఉండాలి, తగ్గింపు ఉండాలి, తగ్గింపు ఉండాలి, తగ్గింపు ఉండాలి. గర్వం ఉంటే కృప ఉండదు. గర్వమైన మాటలు, గర్వమైన క్రియలు, మన ఊహలో కూడా గర్వం రాకూడదు. అదే దీన మనస్సు అంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, దానికి పేరేంటి? దీన మనస్సు. అంటే అర్థం ఏంటి? నా ఊహలో కూడా గర్వం రాకూడదు. నా ఫ్యామిలీ లాంటి ఎవరు ఉండరా? భార్య భర్త గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అక్కడే నా డాడీయే వస్తాయి అంటారు. నా డాడీయే పెద్ద అంటారు. అమ్మాయి చెప్తుంది నా డాడీయే, ఎవరు చెప్తారు నా మమ్మీయే, నీ మమ్మీయే, మేమే ధనిక్కులము. ఇదే స్టార్ట్ అవుతుంది. ఈగో అంటారు. దానికి పేరేంటి? ఈగో అంటారు. స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డివోర్స్ వరకు పోతుంది. గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే కృప పోతుంది. కృప అనే వెండి నాణ్యం మనం కాపాడుకోవాలంటే ప్రతిదినం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ సంఘంలో మీరు లాస్ట్గా ఉండాలి. లాస్టా ఫస్టా? కారులో వెళితే నేను చూస్తాను, నంబర్ 1 అని ఉంటుంది. కారులో నంబర్ ప్లేట్లు ఏముంటుంది? నంబర్. దానికి ఎన్ని వేల డబ్బులు ఇస్తారు తెలుసా? 2 అవసరం లేదు వాళ్ళకి, 10 ఉచితంగా ఇస్తారు. అది అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? 60,000,000 లక్షలు అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలి? నంబర్ 1. ఇక్కడ నంబర్ 1 నంబర్ లాస్టా? పౌలు చెప్తున్నారు, నేను అందరికన్నా ఎట్లా వాక్యం అది? అందరికన్నా చివరి వాడిని, అందరికన్నా చిన్నవాడిని. పరిశుద్ధ పౌలు మాటలు శ్రేష్టమైన మాటలు. మనం కూడా చెప్పాలి, ఈ సంఘములో నేనే చిన్నవాడు, ఈ సంఘములో నేనే చివరివాడు. ప్రభా, ఆ తగ్గింపు నాకు దయచేయండి. సరే, నేను ముగిస్తాను. 10 వెండి నాణ్యం మన ప్రభు, మన పెళ్లి కుమారుడైన యేసు ప్రభు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇచ్చి వెళ్ళి ఉన్నారు. ఎన్ని వెండి నాణ్యం కాపాడుకొని ఉన్నామో ప్రభా. కోల్పోయిన అన్ని వెండి నాణ్యం నేను వెదకాలి ప్రభువా. అప్పగించండి, మోకాల్లో ఉండండి ప్రభా. దీపము వెలిగించి ఆ ఇంటిని ఊడ్చి కనుక్కొనండి ప్రభా. కోల్పోయిన వెండి నాణ్యమును నేను ప్రభా మరలా కనిపెట్టాలి. 10 వెండి నాణ్యం ఇచ్చి వెళ్ళి ఉన్నారు ప్రభా. రాకడలో ఎత్తబడాలి, రాకడలో చేయి విడబడకూడదు. ఇంటిలో ఒక్కరు కూడా చేయి విడబడకూడదు. సంఘంలో ఒక్కరు కూడా చేయి విడబడకూడదు. పూర్వ ధ్వని వినబడాలి. ఒక్క నిమిషంలో ఖరాబ్ మాటలో అందరూ ఎగిరిపోవాలి. హల్లెలూయా. యేసుని రక్తము, విలువైన రక్తము, వేల చెల్లించి నన్ను కొనిన రక్తము. యేసుని రక్తము, విలువైన రక్తము, వేల చెల్లించి నన్ను కొనిన రక్తము. పరిశుద్ధ పరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తము. పరిశుద్ధ పరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తము. నిష్కలంకమే గొర్రె పిల్ల రక్తం, నిర్దోషిగా మార్చి నన్ను నిలబెట్టెను. నిష్కలంకమే గొర్రె పిల్ల రక్తం, నిర్దోషిగా మార్చి నన్ను నిలబెట్టెను. పరిపూర్ణ మీద నన్ను మార్చు నిమిత్తము, మార్చును దివ్య రక్తము. పరిశుద్ధ జీవి
బాల కరబార్య శరి బిరిగరుబౌర్య హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ప్రార్థించదము. సర్వకృపానిధికి ప్రభా, మీకు శ్రేష్టమైన ప్రేమ కొరకాయ స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఏకుదే కాలంలో స్వామి, ఏక పునరుద్ధాన దినాన స్వామి గగనాలను చీల్చుకొని ప్రభా, మీరు మా మధ్యలోనికి వచ్చినందుకు కొరకాయ స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఇంకా ఆరాధన మొదలుకొని స్వామి, పరిశుద్ధాత్మైన దేవా, మీరు క్రియ చేసినారు కానీ స్తోత్ర. ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులు కొరకాయ స్తోత్రం చెల్లించున్నాను దేవా. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందు కొరకాయ స్తోత్రం చెల్లించున్నాను దేవా. యేసువే తల్లి గర్భంలో రూపించడానికి ముందుగానే ఏర్పరచుకున్నందు కొరకాయ స్తోత్ర. మీరు స్వరక్తాంచి సంపాదించినటువంటి సంఘమైనది కనుక స్తోత్ర. ఈ యొక్క ఆలయం మీదైనది కనుక స్తోత్ర. మేమందరూ కూడా మీకు బిడలమై ఉన్నాం కనుక స్తోత్రం చెల్లించున్నాం దేవా. ఏ స్త్రీకైనా స్వామి 10 వెండి నాణ్యములు ఉన్నట్లయితే స్వామి ప్రభువా యేసువే నన్ను భద్రపరచుకుని చెప్పడుతూ ఉంది. ఆ యొక్క స్త్రీ అని చెప్పినప్పుడు సంఘాన్ని బయలుపరుస్తాం. ఆ యొక్క వెండి నాణ్యం అని చెప్పిన విమోచన బయలుపరుస్తా ఉంది కనుక స్తోత్ర. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మీరు మమ్మల్ని ముద్రించున్నారు కనుక స్తోత్ర. యేసువే వెండి బంగారముల చేత కాదు కానీ మీకు విలువైన రక్తం చేత ప్రభా యేసువే మీరు మమ్మల్ని విమోచించున్నారు కనుక స్తోత్రం చెల్లించున్నా దేవా. అది వెండి నాణ్యములు విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహించినారు కనుక స్తోత్ర. వరుడైనటువంటి సంఘం ప్రభా ప్రభునటువంటి యేసు వచ్చేటప్పుడు వరుడు వచ్చేటప్పుడు ఆ యొక్క స్త్రీ అన్నటువంటి సంఘం ఆ 10 వెండి నాణ్యములు మేము భద్రపరచుకునే వాళ్ళనట్లు స్వామి. లేనట్లయితే స్వామి ఆ యొక్క వెండి నాణ్యములు ఒక్కడ పోగొట్టుకుంటే కూడా ఆ యొక్క యేసే ప్రభు ఆ పెండ్లి కుమారుడు ఈ యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాడు అని చెప్పడతాం. అందుకని స్తోత్రం మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క 10 వెండి నాళ్ళు ఆ యొక్క 10 విధులైన ఆశీర్వాదములు స్వామి యేసే పెండ్లి కుమారుడు ఇచ్చున్నారు కనుక స్తోత్రం. ఆ పెండ్లి కుమారుడు వచ్చే వరకు కూడా వివాహం జరిగేంతవరకు కూడా స్వామి ప్రభు ఆ యొక్క వెండి నాణములు మేము భద్రపరచుకుంటే మీరు సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. మా జీవితంలో అనేక సందర్భాల్లో స్వామి ఆ యొక్క వెండి నాణములు పోగొట్టుకున్న సందర్భాలను కనుక స్తోత్రం దాన్ని ఊడ్చి స్వామి యేసు దీపం వెలిగించి ఊడ్చి ప్రభా వాటిని కనుగొనాలని చెప్పడతా. అందుకనే స్తోత్ర. అనేక సందర్భాలు అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుని సున్నాంగనే స్తోత్ర. మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని పవిత్రపరచుకుని స్వామి దీపం వెలిగించి స్వామి క్రీస్తు యొక్క వెలుగులో అనుకొచ్చు స్వామి దేవుని యొక్క వెలుగులో అనుకొచ్చు స్వామి. ఏ ఆశీర్వాదాలు అయితే పోగొట్టుకున్నామో తిరిగి వాటిని పొందుటకు మీరే సహాయం చేయమని నడుచున్నాను దేవ. అనేక సందర్భాలు అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాంగనే స్తోత్ర. తిరిగి వాడిని పొందుటకు మీరే సహాయం చేయమని నడుచున్నాను దేవ. వరుడైనటువంటి యేసు వస్తున్నారు, ఇంటికి వాడు వస్తున్నారు స్వామి. ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి వెండి నాణ్యములు ప్రభా తిరిగి మీరు అడుగుతారు కనుక స్తోత్రం. అప్పుడే మాకు వివాహం అనేది జరుగుతుంది కనుక స్తోత్రం. అటన్నిటిని కూడా మేము భద్రపరుచుకునే వాళ్ళం స్వామి. ఆ యొక్క వెండి నాణ్యములు భద్రపరుచుకున్నాం స్వామి. మీరు వచ్చేటప్పుడు ఆ వెండి నాణ్యములన్నీ కూడా మీకు అప్పచెప్పిన మాత్రమే ప్రభా మిమ్మల్ని వివాహం చేసుకునగలకుండా స్తోత్రం. అటు వివాహం మేము చేసుకున్నామంటే మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. మీరు వరుడైన పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు అది ఒక సంతోషకరమైన దినం, ఒక ఆనందకరమైనటువంటి దినం, ఆశ్రయించబడినటువంటి దినం స్వామి. పెండ్లి యొక్క దినం రాబోతున్నది స్వామి. ఆ దినం వరకు స్వామి నీ యొక్క ఆశీర్వాదాలను మేము భద్రపరచుకున్న స్వామి. మేమందరూ కూడా మీకు పెండ్లికి మాత్రలుగా మార్చబట్టుకు మీరు సాయం చేయమని అడుగుతున్నా. వరుడైనటువంటి యేసుని చేయి పట్టుకునేంత వరకు కూడా ఆశీర్వాదాలను కాపాడుకుని స్వామి యేసు ఆయన చేయి పట్టుకుని ఓ సంతోషకరమైన దినం రాబోతున్నది కనుక స్తోత్రం. అటువంటి దినం అతి త్వరలో రాబోతున్నది కనుక స్తోత్రం. వాళ్ళందరూ కూడా మీరు ఆశ్రయించి దీవించండి, బలపరచండి. బలపరిచి మీ యొక్క మిగిలిన రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సోదరా 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును మనందరితో ప్రభు నీ రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండనగాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.